హాయ్ అండి. వీడియోలో మనము ఫ్రంట్ ప్లీట్స్ అనేవి ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మెజర్‌మెంట్స్ మనం కస్టమర్ దగ్గర తీసుకున్నవనేవి ఇక్కడ బోర్డ్ పైన ఫిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే కస్టమర్ దగ్గర శారీ ప్లీటింగ్ కోసం మెజర్‌మెంట్ తీసుకుంటామో అప్పుడు వాళ్ళకి ఎంత వరకు కవరింగ్ కావాలి అనేది మెజర్‌మెంట్ చేసుకోవాలనమాట. ఆ మెజర్‌మెంట్ తీసుకొచ్చి ఇక్కడ నేను బోర్డ్ పైన మార్క్ చేసుకుంటున్నాననమాట. దీనికోసం నేను బాల్ పిన్స్‌ని యూజ్ చేస్తున్నాను. శారీని మనము ఫ్రంట్ సైడ్ స్ప్రెడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనము లెఫ్ట్ సైడ్ పుల్ చేయాలండి. రైట్ సైడ్ అనేది పుల్ చేయొద్దు. బార్డర్ ఎప్పుడైనా మన షోల్డర్ నుండి స్ట్రైట్ గా ఉండాలి బాడీ సైడ్. అది మనం రైట్ సైడ్ పుల్ చేసినాము అంటే శారీ అనేది మెస్సీగా అయిపోతుంది, బల్కీగా అనిపిస్తుంది. సో అలా చేయకూడదు. ఎప్పుడైనా లెఫ్ట్ సైడే పుల్ చేయాలి. అండ్ ఇక్కడ బాల్ పిన్స్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే బిగినర్స్ కి ప్లీట్స్ అనేవి స్ప్రెడ్ చేసేటప్పుడు మూవ్ అవుతా ఉంటాయి. అవి మూవ్ అవ్వకుండా ఒక దగ్గర ఫిక్స్డ్గా పెట్టుకున్నామంటే మనకి ఈచ్ ప్లీట్ మెజర్మెంట్ ఎంత డిస్టెన్స్ ఇవ్వాలి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో పోను పోను అది పెట్టకుండా చేయగలుగుతాం అనమాట. బిగినర్స్కి మాత్రం ఇలా చేయడం అనేది బెస్ట్ అనమాట. మనకి ఫస్ట్ నుండే ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వగలుగుతాము. సో అలా మనము సేఫ్టీ పిన్స్ యూజ్ చేస్తారు కొందరు. అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని శారీస్ అనేవి సెన్సిటివ్గా ఉంటాయి. పోగులు మనం సేఫ్టీ పిన్ మంచి గట్టిగా పుష్ చేసి తీసినాము అంటే పోగులు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ కదా, అలా వెళ్తే శారీ అనేది డ్యామేజ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకని బాల్ పిన్ అయితే థిన్గా ఉంటుంది, ప్లస్ ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉంటాయి కాబట్టి శారీకి అనేది ఎటువంటి డ్యామేజ్ ఉండదు. సో బాల్ పిన్స్ యూజ్ చేయడం అనేది ఈచ్ స్టెప్ బై స్టెప్ పుష్ చేస్తూ ఐరన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఫ్రంట్ ప్లీట్స్ అన్నప్పుడు ఓన్లీ ఫ్రంట్ సైడ్ ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసి వెనకాల సైడ్ వదిలేసినామంటే వెనకాలంతా బల్కీగా నీట్గా ఉండదన్నమాట. ముందు ప్లీట్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో అందుకని నీట్గా శారీని మొత్తం స్ప్రెడ్ చేస్తూ మనకి చుట్టూ వచ్చేసరికి ఎంత వైడ్గా అవ్వాలో అంత వైడ్గా స్ప్రెడ్ చేస్తూ ప్లీట్స్ అనేవి కూడా గ్యాప్స్ ఎక్కువ ఇస్తూ ఐరన్ చేసుకోవాలన్నమాట. దానివల్ల మనకి రౌండ్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది శారీ కట్టుకున్నప్పుడు. అండ్ ఇక్కడ నేను సెంటర్ ప్లీట్స్ వచ్చేసి రెగ్యులర్గా మనం ప్లీట్స్ ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెడుతున్నాను. పెట్టేసి మనం ప్లీట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు ఒకదానిపైన ఒకటి మాత్రం అరేంజ్ చేసుకోవద్దు. సైడ్ బై సైడ్ అనేది అరేంజ్ చేసుకోవాలి. సైడ్ బై సైడ్ అరేంజ్ చేయడం వల్ల మనకి ఒక్కొక్క ప్లీట్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనము డ్రేప్ చేసుకున్నప్పుడు అలా పెట్టుకొని సెక్యూర్ చేసుకొని పోర్డ్కి ఫిక్స్ చేసుకొని నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో సుప్రియాస్ ఫ్యాషన్ లవ్ Instagram page and subscribe the YouTube channel.